మేష రాశివారి స్త్రీతో వెంటనే సంబంధం తెంచుకోండి, కష్టాలు తీరుతాయి, లేకుంటే నష్టపోతారు. ఆమె గురించి ఒక రహస్యం చెప్తా వినండి. మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతారు. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఫోన్ నెంబర్ 7997462474. మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేష రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ఎంతో చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటారు. ఏ పని చేసినా కూడా చాలా ఆసక్తిగా చేస్తారు. కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని, కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవాలని ఉంటుంది. అయితే ఈ సమయంలో వీలైనంత వరకు కూడా ఒంటరిగా సమయాన్ని గడపడం మంచిది. ఎవరితోని కూడా ఎలాంటి బంధుత్వాలు పెంచుకోకండి. ఎందుకంటే మీరే తర్వాత బాధపడే పరిస్థితులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. చాలా మంది వ్యక్తులు మీ దగ్గర మోసాలు చేయడం కానీ, లేదా చిన్న చిన్న విషయాల్లో అబద్ధాలు చెప్పడం కానీ, లేకపోతే వారి అవసరాలకు కూడా మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితులు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారి వల్ల మీరు బాధపడడం లేదా మీ యొక్క వ్యక్తిగత లేదా కెరియర్ జీవితంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని అయితే అస్సలు నమ్మకండి. ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. కొంతమంది స్త్రీలు మీరు ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ కూడా వారు మీ విలువను అర్థం చేసుకోక, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, లేదా వారి అవసరాలకు కేవలం మీతోనే ఉండటం జరుగుతుంది. అలాంటి వ్యక్తులు మాత్రం వెంటనే మీరు దూరం పెట్టండి. వారు తమ అవసరాలు అయిపోయాక మిమ్మల్ని వదిలేయటం కానీ, లేకపోతే మిమ్మల్ని తప్పుడు వ్యక్తులుగా చూపించి విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. అసలు ఆ స్త్రీ ఎవరు, ఆమెను ఏ విధంగా గుర్తించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మేష రాశి వారికి మానసికంగా మాత్రం ఈ సమయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు. చుట్టూ ఎవరూ లేరనే భావన మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏ పని చేసినా కూడా శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు. ఎక్కువగా స్నేహితులతో సమయాన్ని గడపాలని, ఎక్కువగా చుట్టూ వ్యక్తులు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలానే ఈ రాశి వారికి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళాలనే కోరిక కూడా ఈ మాసంలో అధికంగా ఉంటుంది. అలానే ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. వీలైనంత వరకు కూడా ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్ని అనుకోని ఖర్చులు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశమే కనిపిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి తాత్కాలికంగా ఈ మాసంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఒంటరిగా మాత్రం ప్రయాణాలు అయితే చేయవద్దు. అలానే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో ఒంటరిగానే వ్యాపారాలు చేయండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు మీకు అస్సలు కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. మీరు ఏ ఉద్దేశంతో అయితే పార్ట్నర్షిప్లు ప్రారంభిస్తారో ఆ ఉద్దేశం నెరవేరకపోగా మీపై అధిక పని భారం లేదా అధిక పని ఒత్తిడి కలిగే అవకాశం కనిపిస్తుంది. అవతలి పార్ట్నర్ నుండి ఆశించిన విధంగా సహాయ సహకారం అయితే కనిపించడం లేదు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో కెరియర్పై ఫోకస్ పెట్టడం మంచిది. అనవసర విషయాల్లో ఎక్కువగా ఆలోచించి సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. కుటుంబం మీద, కుటుంబ సభ్యుల మీద వ్యామోహం తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలానే తల్లిదండ్రుల విషయాల్లో కూడా మీకు కొన్ని ఎదురుదెబ్బలు తగిలే అవకాశం కనిపిస్తుంది. వారి యొక్క మాట వినకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్నటువంటి ఫలితాలు రాకపోగా తర్వాత బాధపడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అలానే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్య పరంగా మీరు ఆహారపు అలవాట్ల మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలు ఇతరుల బలవంతం మీద తిన్నట్లయితే మీకు ఆరోగ్యపరంగా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చాలా వరకు కూడా ఆరోగ్య విషయంలో కొంచెం కఠినంగానే ప్రవర్తించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు, అలానే చర్మ సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ విషయంలో మాత్రం చాలా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగ పరంగా ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూలమైన ప్రదేశాలకు బదిలీలు అనేవి జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగస్తులు ఖచ్చితంగా శుభవార్త అయితే వినబోతున్నారు. మీరు కోరుకున్న విధంగా ఉద్యోగ అవకాశాలు అయితే సాధించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ రీత్యా జరిపేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో మాత్రం మీరు కొంతకాలం వేచి చూడవలసి ఉంటుంది. అలానే ఉద్యోగ పరంగా స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో మీ యొక్క వ్యక్తిగత విషయాలు
కానీ లేదా కుటుంబ విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మాత్రం అస్సలు చర్చించకండి. ఎందుకంటే ఈ విషయాలు బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ రాశివారి స్త్రీ పురుష వ్యామోహాలు తగ్గించుకోవడం మంచిది. ఎవరి మీద కూడా ఎక్కువగా ఆధారపడాలని అనుకోకండి. మీరు ఎవరి దగ్గర కూడా ఎమోషనల్గా అస్సలు మీ యొక్క విషయాలు అయితే చెప్పవద్దు. అవి బయటకు వెళ్ళడం, ఒకరి నుండి ఒకరికి తెలియడం, తర్వాత మీరే చులకనగా అవ్వడం కానీ లేదా బాధపడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలానే ఈ రాశికి సంబంధించి కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా అంత అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపించడం లేదు. కుటుంబ విషయాల్లో మాత్రం మీ యొక్క అభివృద్ధిని చూసి వార్వలేని వారే ఎక్కువగా ఉంటారు. మీరు ఏదైనా ఒక నూతనంగా పని ప్రారంభించిన, ఏదైనా వ్యాపారం ప్రారంభించిన, లేకపోతే ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసిన దాన్ని చూసి ఆనందపడేవారు కన్నా అసూయ పడేవారే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆర్థిక పరంగా మీ యొక్క స్థితిగతుల గురించి మాత్రం ఎవరితోని అస్సలు చర్చించకండి. ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు, విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు ఆర్థిక విషయాలు కానీ మీ యొక్క సమస్యల గురించి కానీ ఎవరి దగ్గరైనా చెప్పినట్లయితే మీరే ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే మేషరాశి వారు వీలైనంత వరకు కూడా ఒంటరిగా సమయాన్ని గడిపినట్లయితే మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. మీ గురించి ఎక్కువగా ఆలోచించుకోవడం మంచిది. ఇతరుల గురించి మీరు త్యాగం చేసినట్లయితే వారు ఎటువంటి విలువ ఇవ్వక మీరు బాధపడే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఎవరి గురించి కూడా పట్టించుకోకుండా ఈ సమయంలో మీరు ముందుకు వెళ్ళి మీ కెరియర్ పైన, అలానే మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబ సభ్యుల మీద మీరు దృష్టి పెట్టుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ విషయాల్లో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అలానే రాజకీయస్తులకు ప్రజాబలం, అనుచరుల బలం రెండూ కూడా పెరుగుతుంది. రాజకీయ పరంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో చాలా వరకు కూడా మీరు కోరుకున్న విధంగా అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలానే మీ యొక్క ప్రతిభను చూపించడానికి సరైన అవకాశాలు ఈ సమయంలో వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కెరియర్ విషయంలో మాత్రం ఎక్కువగానే కష్టపడాలి. మీ కష్టానికి తగిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి ఏవైనా వివాదాలు జరుగుతూ ఉన్నట్లయితే వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇష్టదైవంపైన నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళడమే మంచిది. జరగవలసిన పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని చెప్పుకోవచ్చు. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలిసి వారితో విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో కూడా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మి మధ్యవర్తులుగా డబ్బు విషయంలో మాత్రం వ్యవహరించవద్దు. మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం మంచిది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.